వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. చాలా అద్భుతంగా చూడ్డానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు. వెరీ గుడ్. నువ్వు చదువుకో తొందర చదువుకో. పెనుగాలుల్లో దీపాన్ని ఆపలేం, సముద్రంలో అలల్ని ఆపలేం, ఆకాశంలో మెరుపుల్ని ఆపలేం, మా ఎక్స్ప్రెస్ రాజాలో మీ అల్లరిని ఆపలేం. పాపం అతి ఇబ్బందికరమైన పొజిషన్ ఏంటంటే గుంపులో కూర్చోవడం ఓకే, విడిగా కూర్చోబెట్టారనుకోండి ఇద్దరిని, పాపం ఆయన జోక్ వేయకముందు ఒకసారి వేసినాడు అని నవ్వుతో చాలా ఇబ్బంది పడతారు. టెన్షన్ గా ఉందా భయ్? అక్కడ ఒక 5 నిమిషాలే అలవాటు అయిపోతుంది. నా పరిస్థితి ఇదే, సెంటర్ లో కూర్చున్నాను. సో ఈ రోజు నేను మీ గురించి తెలుసుకుంటాను, మీ టాలెంట్ గురించి తెలుసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. నాది ఎలాగో మీకు తెలిసిందేగా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? క్షణం కూడా సమయం లేదు మిత్రమా. దూరంగా ఉన్న వారికి ఐ లవ్ యూ చెప్దాం, దగ్గరగా ఉన్న వారితో తప్పేముంది, రాఖీ కట్టించుకుందాం. సో పని చేద్దాం భయ్యా, నేను దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ ఫాలో అవుతాను, నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు రెండోది ఫాలో అవు. పి ఫర్ ప్రియురాలు. ప్రియపచ్చల్లా. ప్రియురాలు మగాన్ని ప్రేమించాలన్నా ఆమెనే, మగాన్ని పిచ్చోని చేయాలన్నా ఆమెనే. అరే రే 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 రే. వాళ్ళు ఏదో సరదాకి రాసుకున్నారు కానీ పాట అలాగా, నిజంగా పాపం వాళ్ళు లేనిదే మేము ఉంటామా? లైఫ్ లో ఎదురు దెబ్బలు అవన్నీ తగులుతూ ఉంటాయి నాన్న. లేచి దులుపుకుని మళ్ళీ ముందుకెళ్ళి ఇంకో అమ్మాయిని చూడాలి అంతే. వెరీ గుడ్. ఇది ప్రదీపానంద స్వామి భక్తుల కోసం చెప్పిన సెంటెన్స్. ఓకే, ఆర్ ఫర్ 10 మందిని ప్రేమించు, 10 పెంచుకుంటూ ప్రేమించు, 10 సార్లు ప్రేమించు, కానీ పెళ్లి చేసుకున్నావో మాడిపోతావు. ఇది ఎవరు రాశారు కానీ బాగా రాశారు, కరెక్ట్ గా రాశారు. వెరీ గుడ్ అమ్మా, నీ డైలాగ్ చాలా బాగుందమ్మా. నేను ప్రస్తుతం అదే ఫార్ములా ఫాలో అవుతున్నాను. ఇంకొంచెం గట్టిగా ఫాలో అయితే ఉన్న సంబంధాలు కూడా ఫాలో. ఓకే, ఈ ఫర్ ఎవరైనా నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తా, ప్రెజర్ చేస్తే ప్యాంట్ ఊడదీసి అంతా. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సమస్య లేదు. ఏ దేనికి? కన్ఫర్మ్. సమోసాలు అవి తినడం మానేసానమ్మా. సమస్య లేదు, కన్ఫర్మ్. సెల్ఫీ ఇస్తే సైలెంట్ గా దిగుతా, కాదని కుదరదని వీలు పడితే మాత్రం దబిడి దిబిడే. మీరు చూడ్డానికే సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడితే చాలా వైలెంట్ గా ఉన్నారు మీరంతా. ఓకే, ఇంకో ఎస్ ఫర్ స్ట్రీట్ లో అయినా, సిటీలో అయినా, అబ్బాయిలైనా, అంకుల్లో అయినా, పార్క్ లో అయినా, పబ్ లో అయినా ప్రపోజ్ చేయనంత వరకే. వన్స్ ఐ ప్రపోజ్, ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్. వెరీ గుడ్. ఏం టాలెంట్ అసలు మీది నిజంగా. ఇలాగే నేను ప్రిపేర్ అయి ఉంటా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోయాను. సో సూపర్. ఇంతే టాలెంట్ మా ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురు ఉన్నారు, కానీ ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి. సో అప్పారావు, సుబ్బారావు అండ్ జాన్. సో ఈ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. అయితే అప్పారావు అన్నాడు, అరే మా ఆవిడ క్యారింగ్ ఉన్నప్పుడు హలో బ్రదర్ సినిమా చూసింది, ట్విన్స్ పుట్టారు అని. ఓ వావ్, అవునా? అయితే దీనికి జాన్ అన్నాడు, మా ఆవిడ ముగ్గురు మనగాళ్ళు సినిమా చూస్తుందిరా, అందుకే ముగ్గురు పుట్టారు అని. అయితే సుబ్బారావు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సుబ్బారావు లేచి పరిగెత్తుంటే, ఏరా ఏమైందిరా అంటే, అరే ఆగ్రా ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ ఆల్రెడీ దశావతారం చూస్తుందిరా అని. ఎలాంటి సందర్భాల్లో మీరు ముందు జాగ్రత్త చర్యలు చేస్తారు? పెళ్లి చూపులకు వెళ్లే ముందు అమ్మాయి నిమ్మకాయ పట్టుకొని వెళ్తుంది. నిమ్మకాయ పట్టుకెళ్తుందా? ఒకవేళ తనకు వాంతులు అయితే ఆ నిమ్మకాయ పొగు పడుతుంది కదా.
తిన్నది అరక్క కాదు భయ్యా, పెళ్లి కాక ముందుకే వాన్స్ అవుతుందా? అబ్బాయి నాకు ఎలాగల బల్బు నీ ఒక్కడికి వెలిగింది. నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ చూసిందా లేదా అని జాగ్రత్త పడతా. ఉంటేగా చూడడానికి నన్ను చూసా. అయితే ఒక సెల్ఫీ. గర్ల్ ఫ్రెండ్ లేదుగా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఇచ్చేవాడిని, లేదు కాబట్టి గ్యారంటీ ఇస్తాను. ఫోన్ తెచ్చుకోండి. బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినప్పుడు మ్యాంగో జ్యూస్ తో పాటు నా బ్లడ్ డొనేట్ నా బ్లడ్ గ్రూప్ అని కూడా పెట్టుకుంటా పక్కన. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు ఒకేసారి ప్లాన్ చేసి కట్అవుట్ అందుకే అలా అయిపోయింది. ఇది కట్అవుట్ చూసి కొన్ని నమ్మేవాళ్ళు. అది చూసే నమ్మాను నువ్వు చెప్పింది. నేను పెద్ద హీరో సినిమాకి వెళ్ళినప్పుడు విజిల్ రాకపోతే విజిల్ కొనుక్కొని వెళ్ళాలి. రాదా? వచ్చావేమా? అరే నాకు అది కూడా రాదు. కూర్చోమ్మా, మేమేదో ఆర్ఆర్లో కవర్ చేస్తాం. ఎవరెవరికి వచ్చి విసులు? రెడీ 1. ఆవిడ కొంచెం మైక్ అనుకూలంగా పెట్టమ్మా. వేయమ్మా. అసలు చక్కగా రంగమని వేసుకుని చిన్నగా అని అమ్మాయి విజిల్ వచ్చేది. నాకు వచ్చి టీచర్ ఏంటంటే కొత్తగా బైక్ కొన్నప్పుడు పెద్దగా ఏం కాకుండా ముందుగానే పూజ చేసి నేనే చెట్టుకు తీసుకెళ్లి డాష్ కొడతా. నెక్స్ట్ టైం ఇంకో పెద్దగా కాకుండా యాక్సిడెంట్. నువ్వు విజిలే అనుకున్నా, నీ ఆలోచన పద్ధతి కూడా తేడాగా ఉంది. ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు హాల్స్ గానీ లవంగం గానీ తీసుకొని వెళ్దాం ముందు జాగ్రత్త. ఆంటీ విన్నారా? పెళ్లికి ముందు అమ్మాయికి మన లవ్ అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకోటి. ఏంటని ఆనందం ఏంటి? మళ్ళీ చెప్పు. పెళ్లికి ముందు అమ్మాయికి ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి కనుక్కో. నువ్వు చెప్తారు, లిస్ట్ రాసుకొచ్చి పేపర్ మీద రాసిస్తారు నీకు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి అంటే ముందుగా తనకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ అవుతారమ్మా. ఎందుకు అలాగా? సేఫ్టీగా. నేను వండిన వంట ముందు మా బామ్మకు పెట్టి తర్వాత నేను తింటా. రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా స్లిప్ తీసుకొని వెళ్తాను. ముందు జాగ్రత్తగా స్లిప్ తీసుకెళ్తారా? స్లిప్ తీసుకెళ్లకుండా అసలు ఏ ఎగ్జామ్ అయినా రాసావా మనం? మినిమం కట్ ఉండాలి, అది ఆ సబ్జెక్టే అయి ఉండాలి. నా ప్యాంట్ ఏదైనా లూజ్ ప్యాంట్ కాలేజ్కి వేసుకెళ్తే మన ఇండియన్ బెల్ట్ అది పెడతా తెలుసుగా, మొలదారం. మరీ బ్లడ్ ఎక్కువ ఇచ్చేసి అలాగే అయిపోతుంది ప్యాంట్ జారిపోయి. క్రికెట్ ఆడేటప్పుడు ముందు జాగ్రత్తగా గార్డు పెట్టుకున్నాం. అది ముందు జాగ్రత్త కాదు భయ్యా, జీవిత జాగ్రత్తలు అవన్నీ. ఆయన ఓదార్పు యాత్రకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇచ్చేప్పుడు ఆల్స్ చేసుకోము. ఇన్ని రోజులు బ్రష్ చేయలే. అరే డబ్బా హాల్చుకోను. రూమ్ కి అమ్మాయిని తీసుకుని వచ్చినప్పుడు ఏం తెలియని ఫ్రెండ్ ఒకరిని జాగ్రత్తగా డోర్ దగ్గర పెడతాం. గాంధీ జయంతి ముందే వారంకి సరిపడా స్టాక్ తెచ్చుకుంటాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే. నీకు ఏ డే అయితే ఏంటి? సిగరెట్ తాగిన తర్వాత తులసాకుందా లేదా అని జాగ్రత్త. తులసాకుని ఇలా వాడుతున్నారా ఈ మధ్యన మీరు? ఇది వరకు పూజలు చేసేవాళ్ళు పాపం. గుడికి వెళ్లే ముందు లేట్ అవుతుందేమో అని లంచ్ బాక్స్ తీసుకెళ్తాం. ప్రసాదం పెడతారుగా. ముసలి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు నిజంగానే చనిపోయారా లేదని వాళ్ళ ముక్కు దగ్గర వేలు పెట్టి ముందు జాగ్రత్తగా చూస్తా. నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్స్ ఇచ్చే ముందు గిఫ్ట్ లో గోల్డింగ్ అయి ఉండాలి, ఎందుకంటే తర్వాత ఖర్చులకి యూజ్ చేసుకోవడం. కండిషన్స్ అప్లై ముందే చెప్తారమ్మా. గిఫ్ట్ ఏమైనా ఇస్తే డైమండ్ రింగ్, గోల్డ్ రింగ్ అలాంటివి ఇవ్వాలి. ఓకే, వెరీ గుడ్. అరే రింగ్ లోపల పెట్టారా? బాత్రూమ్ కి వెళ్లే ముందు బాత్రూమ్ లో వాటర్ ఉన్నాయో లేవో చూసుకోవడం ముందు జాగ్రత్త.
ఇది చాలా మోస్ట్ క్రిటికల్ ఇష్యూమా, ఇది చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలో అయితే మరి పచ్చదనం, పరిశుభ్రత, చెరువులు, సముద్రాలు, సెలయేరులు ఇలా చాలా ఉండేవి ఆప్షన్స్. ఈ మధ్యన మరీ కష్టం అయిపోతారు. మాక్సిమం న్యూస్ పేపర్ చదవాల్సి వస్తుంది. ఈ రోజు ఫాస్టింగ్ నేను, అందుకే నిన్నే ఫుల్ గా తినేసా. సరిపోయేంత, ఈ రోజు కూడా సరిపోయేంత తినేసా. మామూలుగా అలాగే తింటూ ఉంటారా? ఫాస్టింగ్ అలా తినారా? మామూలుగా అలా తింటా, అందుకే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చా. అంటే ఏంటి ఇలా తింటుంటే ఇది మండే, ఇది ట్యూస్డేకి అలా సర్దుతుంటారు లోపల అన్ని? అవును, పెట్టుకుంటా సపరేట్ గా. రోడ్ మీద వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్తాం, ముందు జాగ్రత్త. ఎందుకు? కాకి రెట్లేస్తాయనా? పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వెళ్లే ముందు ఎవరితో ఒకసారి ఆ సీన్ ని రికాల్ చేసుకో. బాగా చిరిగిపోలే ప్యాంటు. పక్కింటి అమ్మాయి మనం చూసి నవ్వినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీకి లైన్ ట్రై చేస్తాం, దగ్గర ట్రై చేస్తాం. ఏం చెప్పాడు? సాటర్డే నైట్ పబ్ నుంచి లేట్ గా ఇంటికి వెళ్లే ముందు బ్యాగ్ లో ప్రసాదము, బొట్టు ఉందా లేదా, కుంకుమ ఉందా లేదా చూసుకొని వెళ్తాం. ఈ మధ్యన గుళ్ళు అర్ధరాత్రులు కూడా తెరిచేస్తున్నారు ఏమిటో. అయ్యో రామా. పెళ్లికి ముందు అతను మగడా కాదా అని టెస్ట్ చేస్తాం. నువ్వు చెప్పిన సెంటెన్స్ మళ్ళీ చెప్పమ్మా. పెళ్లికి ముందు అతను మగడా కాడా అని టెస్ట్ చేయిస్తాం. హవ్వా అని ఆలోచిస్తున్నాను ఇందా నుంచి. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి ముందు వెళ్లే ముందు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారా లేదా అని తెలుసుకుంటా. ఏ స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకెళ్దామనా? సాటర్డే గుడికి వెళ్లే ముందు టెంపుల్ లో ప్రసాదం పడుతున్నారా లేదా జాగ్రత్త పడతా. మీరు సాటర్డే గుడికి వెళ్ళే రకమా? ఏ అలా కనపట్లేదా? మండే టు ఫ్రైడే కూడా వెళ్ళే రకంలా ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రైడే. చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు ఈ ఆన్సర్లన్నీ వింటే సో మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. అండ్ వాళ్ళు ఎవరంటే గురుగారు అండ్ బ్లడ్ డొనేషన్ సాటర్డే గురికెళ్ళే ఈ నలుగురికి రాబోతున్న భయంకరమైన టాస్క్ మీరు అందరు జాగ్రత్తగా చూడండి. ఈ నలుగురు సరిగ్గా ఆడకూడదని చెప్పి దేవుడు దండం పెట్టు. Okay, let's go for it. సో మీకు రాబోతున్న భయంకరమైన టాస్క్ ఏంటంటే కుర్చీ లోపల కాళ్ళు పెట్టి దానికి తాళ్ళేసి కట్టేశారు. అండ్ కుర్చీ బరువుగా లేకపోతే అటు ఇటు కదులుతుంది కాబట్టి అందులో బాల్ పెట్టారు. మీరు హ్యాపీగా హ్యాపీగా అని నడుచుకుంటూ ఈ బొచ్చు దాకా వచ్చి చేత్తో ముట్టుకోకుండా కుర్చీలో ఉన్న ఆ ప్లాస్టిక్ బంతిని ఆ బొచ్చులోకి వేయాలి. ఓకే, 3, 2, 1 go. భయ్యా ఇక్కడ బొచ్చుండాలి. ఇది వెరీ గుడ్. పరిగెత్తుకుంటూ వచ్చామా అనుకుంటూ చాలా చక్కగా నడిచారు. అంటే అన్నిటికంటే ఈ అబ్బాయితో పెద్ద లగేజ్ ఎవరైనా సూట్ కేసు ఇలా పట్టుకెళ్తారు కదా, ఈయన మాత్రం సూట్ కేసు ఇలా పట్టుకెళ్ళినట్టు వెళ్ళాడు. చాలా బాడారు. వీళ్ళిద్దరు కష్టాలు బానే ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు మనం చప్పట్లు కొడుతున్నాం కానీ వాళ్ళిద్దరు కుర్చీ ఆయన కంటే కొంచెం బరువుగా ఉండేలా ఉంది. అవన్నీ ఇక్కడ తేలిపోతాయి. రండి. థ్యాంక్ యూ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ.
రెడీ భయ్యా, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను. ఓకే, మొత్తం నాకు 3, 2, 1 గో. కుర్చీ ఆయన్ని తీసుకెళ్తోందేమో డౌట్ వస్తుందా? వెళ్ళాను ఆంటీ. ఓకే, సో నలుగురు వెల్ ప్లేడ్, సూపర్. కొంచెం కష్టమైనా పాపం బాగా కష్టపడ్డారు. ఈయన ఆల్రెడీ పాపం ఇలా ఉన్నాడు వచ్చినప్పుడు లావుగా, ఈ ఆట అయ్యేటప్పటికి ఇలా అయ్యాడు. కానీ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు కుర్చీని. నాకు అన్నిటికంటే అద్భుతం ఏంటంటే అక్కడ దాకా వెళ్తున్నారు, బానే ఉంది, అది బొచ్చులో వేయడానికే చాలా కష్టాలు పడుతున్నారు వీళ్ళంతా. సో నలుగురు చాలా బాడారు, అండ్ నలుగురులో ఒకళ్ళు భారీగా స్కోర్ చేశారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, సూపర్. అండ్ థ్యాంక్ యూ మీ ముగ్గురికి అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నలుగురు బిభత్సమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం వల్ల ఆ ఆట చాలా బాగా వచ్చింది. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఇంకో భయంకరమైన ప్రశ్న రెడీ అయింది. సాధారణంగా మనం అంటే ఓ మొండి పట్టుదల ఉంటది కదా, ఇది అయితే గాని అమ్మో అంటే ఈ పని అవ్వందే నేను అసలు ఇవాళ నిద్రపోను అని ఏ సందర్భాల్లో అనుకుంటా? కొత్తగా పెళ్ళినప్పుడు ఫస్ట్ నైట్ అయ్యాక మొత్తం నిద్రపోను నేను. అది ఏందా ఈయన లేచాడు దానికి సంబంధం లేని ఏదో చెప్తాడేమని భయం వేసి. ఎన్నాళ్ళైంది పెళ్ళి? అవ్వబోతుంది. అవ్వబోతుంది. నేను తాగిన ఫ్రెండ్ తాగినప్పుడు వాడు తాగేంత వరకు నిద్రపోను. నువ్వు అంత తాగితే ఆడు తాగడలేదు నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు గొడుగుడిపోతావు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ రోజు ప్రదీప్ షోకి వచ్చాను. ప్రదీప్ కి సెకండ్ ఇవ్వకుండా ఇంటికి వెళ్ళాను, నిద్ర కూడా పోను. అంతే, మీకోసం చిన్న గిఫ్ట్ తెచ్చా. అవునా? సో స్వీట్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా మా నాన్న రోజులో ఒక్కసారి కూడా నన్ను తిట్టకుండా నిద్రపోడు. ఒక్కసారేనా? నాకు గంటకు ఒకసారి తిడుతుండే. ఓకే ఓకే, మనం ఎంత తిట్టినా దులిపేసుకుంటాం కదా భయ్యా. వాళ్ళు ఎంత తిడితే మనంత ప్రయోజకులు అవుతాం తెలుసా నీకు? ఫ్రెండ్ పార్టీ ఇచ్చినప్పుడు అందరు రెండు పెగ్గుల కింద పడితే నేను ఫుల్ బాటిల్ ఖాళీ అయినంత వరకు నిద్రపోను. మీరు లెగుస్తుంటేనే నాకు డౌట్ వస్తుంది, ఎప్పుడు ఇదే టాపిక్. రోజు నీ ఎక్స్ప్రెస్ రాజా షో చూడకుండా నేను బెడ్ ఎక్కను, దుప్పటి కప్పుకోను. అంటే ఆవిడ సాయంత్రం 6:30కే పడుకుంటుంది అనమాట. ప్రదీప్ తో సెల్ఫీ తీయకుంటే ఈ రోజు అస్సలు నిద్రపోను. ప్రదీప్ హెయిర్ స్టైల్ గడ్డం రహస్యం తెలియకుండా నేను అస్సలు నిద్రపోను. రహస్యం ఏం లేదమ్మా, గ్యాప్ లేక మొత్తం తీలేకపోతున్నాను అనమాట. ఇటు తీసే లోపల షూటింగ్ టైం అయిపోతుందని ఈ చిప్ ఇలా ఉండిపోయింది. ఇది చిప్ప కొట్టుడు అని చెప్పి ఇప్పుడు రౌండ్ కొడతారు. బీటెక్ లో నేను ఫెయిల్ అయ్యి మా దోసాడు పాస్ అయితే ఆడు ఫెయిల్ అయ్యేంత వరకు నేను నిద్రపోను.
బాగా చదివినా కూడా అరే ఏం రావు టెన్షన్ గా ఉందనంట. నేను చిట్లు ఏమైనా వచ్చినాయంటే అవి కూడా రాలేదురా. ఎగ్జామ్ లో వాడికంటే మనం పాస్ అయినప్పుడు ఉంటుంది ఆనందం. ఈ షో టీవీలో మిస్ అయినప్పుడు నెక్స్ట్ డే అది యూట్యూబ్ లో చూసేవారికి హాయిగా నిద్రపోను. వదిలేసింది ఆవిడ చెప్పడం. ఎఫ్బీలో కనెక్ట్ అయిన అబ్బాయి నాకు క్లోజ్ అయ్యే వరకు నిద్రపోడు. ఎఫ్బీలో కనెక్ట్ కూడా అవుతారా? సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు, ఓన్లీ ఒక పేజ్ ఉంది. సో పేజ్ అది దాంట్లో ఫాలోవర్స్ దానికి ఓన్లీ మెసేజ్ అయినా చేయొచ్చు లేదా లైక్ చేసి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. నా ఫోటోతో నా పేరుతో ఒక దగ్గర 30-40 ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయ్యి వాళ్ళు పాపం చాలా మందితో చాటింగ్లు చేయడాలు, చాలా మందిని మోసం చేయడాలు, డబ్బులు పంపించమని అకౌంట్ నెంబర్లు ఇవ్వడాలు, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అడగడం, అండ్ స్పెషల్లీ లేడీస్ ని వాళ్ళ ఫొటోస్ పంపించమని అడిగితే వాళ్ళు పాపం ఆ ఫొటోస్ పంపించడం, ఆ ఫొటోస్ తో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. ఆల్రెడీ సైబర్ క్రైమ్ ద్వారా చాలా మందిని పట్టుకోవడం జరిగింది అండ్ చాలా వరకు మేము ఆపగలిగాం. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే క్రియేట్ చేసే వాళ్ళని ఆపడం కంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆగితే క్రియేట్ చేసే వాళ్ళు తగ్గుతారు. సో దయచేసి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఉన్నా కూడా తెలియచేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. ప్రదీప్ కి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరెవరితో టచ్ లో ఉన్నారో తెలుసుకునేంత వరకు నేను నిద్రపోవద్దు అనుకుంటున్నాను. నువ్వు పడుకోకు, నువ్వు మెరుగుగానే ఉండైతే అలాగా. నా బాయ్ ఫ్రెండ్ పాస్వర్డ్ తెలుసుకొని తను రోజు ఎవరెవరు చాట్ చేస్తున్నారో తెలుసుకోకుండా నేను నిద్రపోను. అబ్బాయి జాగ్రత్త పడుతూ ఉంటాడు, డిలీట్ చేసి ఎప్పటికప్పుడు మెసేజ్లు అవి ఇవన్నీ. ఎవరితో చెయ్యడు. సాటి మగాడుగా నేను చెప్తున్నాను, అర్థం చేసుకో. భయ్యా సారీ భయ్య, ఏం పెద్దగా ఏం చెప్పలే నీ గురించి. వాగు. రేపు పొద్దున ల్యాబ్ ఎక్స్టర్నల్ ఉంటే ఈ రోజు రికార్డ్ మొత్తం కంప్లీట్ చేసే వరకు నాకు తెలిసి నేను అవన్నీ చేస్తున్నప్పుడు జీవితంలో ఇంతకు మించి కష్టాలు ఎవరికి ఉండవేమో అనుకునేవాడిని. ఆ రికార్డ్ రాయడం, దాని తోడు వైవా ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానపడడం. వాట్ ఈస్ దిస్ అంటే మరి అది సార్ అది అది మరి అది వెళ్తేనేగా మనకు అదేంటో తెలిసేది. యుఎస్ఏ నుంచి నా ఫ్రెండ్ బ్రాండెడ్ సరుకు తీసుకొచ్చినప్పుడు అది పూర్తిగా తాగేదాకా నిద్రపోను. ఇది ఒరిజినల్ లాంగ్వేజ్. మనమే ఇంకా వెనకబడి ఉన్నాడు కదా. యుఎస్ నుంచి మా ఫ్రెండ్ తీసుకొచ్చిన సరుకు అయ్యేంత వరకు నిద్రపోను అని, అది కూడా బ్రాండెడ్ సరుకు. అప్పుడు మమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాం. నేను పప్పు బాగా తిన్నప్పుడు గ్యాస్ వదలకుండా అస్సలు ఉండను. సరిగా అలా శృతిలో కలిపేయడం అంతే. వెరీ గుడ్. అందుకే దాని నుంచి వెనక వరుస వాళ్ళంతా ఇలా తిరుగుతారు కదా. రేపు మార్నింగ్ మా లవర్ పిలిచినప్పుడు నైట్ నిద్రపోను. నైట్ అంతా ఏం ఆలోచిస్తుంటావు? రేపు ఎటు పోవాలి, రేపు ఏమేం చేయాలి. క్లాస్ లో ఎవడు బాంబు వేస్తాడో తెలుసుకునేటప్పుడు పని పూర్తయ్యేదాకా నిద్రపోకూడదు అనిపిస్తుంది. ఏ స్కూల్ పాపం మీది? స్కూల్ కాదు, కాలేజ్. బాంబ్ స్క్వాడ్. తోటో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఇంకోటి ఎర్రతోలు కదా స్టైల్ ఉంటాడు అనుకున్నావు. మాస్ ఊరా మాస్. సిగ్గుపడితో చెప్పా డైలాగ్. ఎర్రతోలు కదా స్టైల్ ఉంటాడు అనుకున్నావు. మాస్ ఊరా మాస్. ఇందాకేం డైలాగ్ చెప్పు? ఎదుటోటో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తా. ఇది ఇప్పుడు బాగా సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతో చెప్పు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఇక్కడ రా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సిన బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా ఫ్రంట్ రోలో కూర్చుంటే తప్పించుకుందాం అనుకున్నావా? ఓహో, ఎప్పుడు? అవునా? మరి చెప్పవే. అరే రే భలే జరిగింది. తర్వాత ఏమైంది? అయ్యయ్య, అరే సూపర్. మా వాళ్ళ కోసం ఒక పాట పాడు. అల్లుడు, ఈ డిక్చిక్ పాటలు వద్దు గాని మన మీటర్లో పాటేసుకో.
ఒక టాప్ సెన్సేషనల్ హీరోయిన్. మ్యూజిక్. సరదా అన్నా నేను పాడతా అన్నా, నేను పాట పాడతా అన్నా. ఓర 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 చూపుతోటి నన్ను కొల్లగొట్టే చంటి పాప లాంటి నవ్వుతోటి నన్ను కొల్లగొట్టే మన లవ్వు సినిమాలో స్టోరీలో చూపిన పెడతాడయ్యా. ఏం సినిమా పాట ఇది? ఆ పాట ఇది. మంచి ట్యూన్ లో పాడావు నువ్వు చున్నీ వేసుకుని ఆ ర్యాంప్ వాక్ చేయకూడదు అంటే నువ్వు ఎవరిని చున్నీ వేసుకుని ర్యాంప్ వాక్ చూద్దాం అనుకుంటావు మీ ఫ్రెండ్స్ లో? ఎవరి మీద రివెంజ్ ఉంది? ఎవరు 99 డీజిలా? డీజిల్. బాబు గారు మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, రండి. వైట్ షర్ట్. సో మీరు వాళ్ళకి ర్యాంప్ వాక్ ఏంటి అది అక్కడ పోజ్ ఇవ్వాలి, మళ్ళీ రిటర్న్ ఇక్కడ రావాలి. మీరు కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు చేసేస్తారు. అదే చెప్పేసిన చెప్పారా? చెప్పేసి మరి సరిగ్గా చేస్తున్నారు చూడండి మాస్టర్ ఒకసారి. మ్యూజిక్. చూడు చూడు ముక్కు చూడు ముక్కెర నీ తెరుపు చూడు చూడు చిర్రుదైన సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగు దారి బుక్కన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు నాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర నీ తెరుపు చూడు. మరో అద్భుతాన్ని చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మ్యూజిక్. అసమాన కాంబినేషన్, ఎవడో ఒకటి చేయబట్టుకుని వెళ్తున్నాడు, ఒకటి సింగిల్ వెళ్ళు. మ్యూజిక్. సో మీరు అందరూ ఇలా నడిచారు కదా, సో ఒరిజినల్ గా అసలు ఎలా నడుస్తారు? ఓకే, ఇది చూపించడానికి ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సో ఈటీవీ ప్లస్ లో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్న హంగామా షోలో హోస్ట్ చేస్తున్న వింధ్య. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె తీగల పుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో పెట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో. థ్యాంక్ యూ. అసలు ఇలా పిలవగానే మీరు కూడా వచ్చారు మా షోకి, ఎక్స్ప్రెస్ రాజాకి. సో మీ షోలు కాకుండా అప్పుడప్పుడు మా షోలు చూస్తుంటారా? చూస్తుంటారు. ఎక్స్ప్రెస్ రాజా ఎప్పుడు వస్తుంది? మండే టు ఫ్రైడే 6 to 7 మార్నింగ్ అది ఈవినింగ్. ఇంకా హంగామా ఎప్పుడు వస్తుంది నన్ను అడగల. వీళ్ళకి చిన్న ఇబ్బంది కలిగింది అనమాట. ర్యాంప్ వాక్ లో చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. ఓకే, సో వాళ్ళకి ఫీల్, మూడ్, గ్రేస్. ఈ అబ్బాయి బాగానే చేస్తున్నాడు, అప్పటి నుంచి చూస్తున్నా. ఫెంటాస్టిక్, ఇరగదీస్తున్నాడు. ఇంతకన్నా బాగా చూస్తారు ఎవరు చేయరు. అంటే నాకు ఐదర్ అప్సరస కావాలి లేకపోతే హీరో కావాలి. ఈయన జంబలగడ పంప చేస్తున్నాడు మధ్యలో. ఓకే, యూ కెన్ ఆల్సో జాయిన్ us, రైట్? నిన్ను కూడా దాటుకుని వెళ్ళిపోయేలా ఉన్నాడు ఇలా ముందుకి. మళ్ళీ 1 more.
మ్యూజిక్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే. సూపర్ అండ్ థ్యాంక్ యూ వింధ్య, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఇంత సుడిగాలి ప్రయాణం చేసి మా కోసం ర్యాంప్ వాక్ చూపించారు. మాకేంటి సర్ప్రైజ్? ఎక్స్ప్రెస్ రాజాలో నేను ఒక మంచి వేషం చేశాను, మంచి పేరు వచ్చింది. మరి ఆ షోలో నేను రాకపోతే బాగోదని సడన్ గా వచ్చి. బట్ ఎస్ మా టీచర్లు అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు వాళ్ళని ఏమైనా ప్రశ్నలు అడగచ్చు, మీరు వాళ్ళతో మాట్లాడచ్చు, లేదా మీరు ఆయన ఏమైనా ప్రశ్నలు అడుగుదాం అనుకుంటే మీరు కూడా అడగండి. మీరే అడగండి, బాగుంటాయి. మీరు అడిగే చాలా బాగుంటాయి. అన్న షర్ట్ ఎడగొన్నావన్నా? దీన్ని ఎరుపు షర్ట్ అంటారన్న. బావా కూర్చో, బావా కూర్చో. తమ్ముడు నువ్వు అందరి ముందు అలా అనొద్దని చెప్పాను. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళలుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు. థ్యాంక్ యూ ఇండియా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్లీ టాలెంటెడ్ మీరు అందరూ. థ్యాంక్ యూ అండ్ వాట్ ఎనర్జీ. ఎన్నో కబుర్లు చెప్తున్నారు అండ్ దాని తోడు ఇందాక జరిగిన ఫ్యాషన్ షో అది కూడా ఇంకా చాలా అద్భుతంగా జరిగింది. అండ్ మీరు పాడిన పాట ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఆ సినిమా చూసిన అన్న కాలంలో అది గుర్తొస్తూనే ఉంటారు మీరు. సో ఇక ఫైనల్ 2 ఓ ఇద్దరు ఆ చైర్ లో కూర్చుంటారు అండ్ ఫైనల్ టాస్క్ ఆడతారు. సో అది ఆడబోయే ఆ ఇద్దరు ఎవరంటే గురుగారు. ఓకే సో రండి మేడం గారు. రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోద్దే పోతే లేసిపోద్దే పోతే. ఓకేగా, కంఫర్టబుల్గా, వెరీ గుడ్. సో మీ పేరు? డోనో. డోనో, DONO డోనో. అది పెట్ నేమా నిక్ నేమా? మైసెల్ఫ్, నేను పెట్టుకున్న పేరు. నువ్వు పెట్టుకున్న పేరు డోనో అని. ఎందుకు పెట్టుకున్నావు? బ్లడ్ డొనేట్ చేసి చేసి డోనో. ఒరిజినల్ పేరేంటి? సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఇది నువ్వు పెట్టుకున్న పేరేమో డోనో. సాయి కృష్ణ పేరెంట్స్ పెట్టారు, డోనో నేను పెట్టుకున్నా. డోనో నువ్వు పెట్టు. ఏం చదువుతున్నావు? బీటెక్ 3rd year. బ్రాంచ్ ఈసీ. 3rd year కి వచ్చి కూడా బ్రాంచ్ ఈజీ. అంటే ఫ్రెండ్స్ అందరు ఎక్కువ ట్రిపుల్ లో ఉండుంటారు అమ్మాయిలు. సో అన్ని డిపార్ట్మెంట్స్ అమ్మాయిలు మనోళ్ళే కదా భయ్యా. అందరు మనోళ్ళే. భలేవాడు. నేను కూడా అప్పుడప్పుడు ఒక క్లాస్ లో కూర్చున్నాడు, నాకు అర్థమయ్యేది కాదు ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడు ఉన్నట్లేదే. సో అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? టు బీ ఫ్రాంక్, చదువు తప్ప అన్ని చేస్తాను. నా టైపే. మా మమ్మీ షో చూస్తుంది, ఫ్రాంక్ అయిపోవాలంటే చదువు తప్ప అన్ని చేస్తా. మా మమ్మీ చదువు ఒక్కటే చేస్తాడని మా అమ్మ అనుకుంటా. ఇది కూడా చేసి అది చేసేసి ఇది ఎలాగ అయిపోద్ది కదా. సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం భయ్యా. అవునా? ర్యాపింగ్ అది చాలా ఇష్టం. ఓ సూపర్. మా కోసం ఏదైనా వన్ స్పెషల్. నేను వయసుకున్న షర్టు మచ్చా, నేను వయసుకున్న ప్యాంటు మచ్చా, నేను కడుక్కున్న షూస్ మచ్చా, నేను పెట్టుకున్న హెయిర్ స్టైల్ మచ్చా, ఎవ్రీ మచ్చా, పిక్స్ మచ్చా, కమెంట్స్ మచ్చా, లైక్స్ మచ్చా, 100 మచ్చా, పిల్ల మచ్చా, పడింది మచ్చా, ర్యాప్ చెక్
ఫేస్బుక్ లో ఏకపోరి ముఖము చూశాను, ట్విట్టర్ లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్ లో తనకి టెక్స్ట్ నేను చేశాను. చిచ్చా ఈ పోరి సూపర్, దాన్ని చూడగానే గడబడన గుండెలో ఉన్న దడదడన అట్టని ట్యూన్ చేసి బేస్ తోసి చేసి పిండి పిండి వదిలేసి తుర్రమని అండి ఇచ్చరు. ఓయా ఓమచ్చా ఓమచ్చా కమ్మోయా ఓయా ఓమచ్చా ఓమచ్చా లెట్స్ గో జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్ చిపాక్ జింపాక్. సూపర్, వాట్ ఎ గ్రేట్ టాలెంట్. థ్యాంక్ యూ. చక్కగా ఇలాగే మిగతా వాటి అంటే చదువుతో మిగతా అన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి అన్ని ట్రై చేయి. యూ నెవర్ నో ఎందులో క్లిక్ అవుతావు. థ్యాంక్స్ అలాట్ బ్రో. డెఫినెట్లీ గో అహెడ్. అండ్ సేఫ్టీ సైడ్ కి చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉందనుకో, అవి ఏం తేడా కొట్టినా మనకి ఇది ఒకటి సపోర్ట్. అందుకే ట్రై చేస్తున్నా. మైక్ ఒకసారి ఆవిడకి. మేడం గారు మీ పేరు? మౌనిక. మౌనిక. అస్సలు మౌనంగా ఉంటారు అనుకుంటుగా. ఓకే, ఏం చేస్తుంటారు? నాది బీటెక్ అయిపోయింది. తోస్తారు బయటికి? వాళ్ళు తోస్తారని నేను ముందు వచ్చేసా. ముందు వచ్చేసావు. నేను కూడా అలాగే చెప్పుకునేవాడిని. ఎక్కడ చదివారు? విజ్ఞాన్ యూనివర్సిటీ. అక్కడి నుంచి మీకోసం. ఐఎమ్ ఆల్సో విజ్ఞాన్ స్టూడెంట్. ఐ నో. ఓకే, సో ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు ఎంఎస్ టైల్స్ లో ఉన్నా. ఓకే, మాస్టర్స్ చేయొచ్చు. అదే కదా. ఓకే, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్? ఏం నీలా అవ్వాలని. మరి ఇప్పటికిప్పుడు గెడ్డం అని అంటే కష్టం అన్నా. ఓ వెరీ స్వీట్, థ్యాంక్ యూ. ఎప్పుడు నువ్వు ఒక్కడే ఏం చేస్తావు? యాంకరింగ్ కలిసి చేస్తాం కదా. నెక్స్ట్ నుంచి ఏమైనా షోస్ ఉంటే నాకు కూడా చెప్పు. డెఫినెట్ గా, యూర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మీకు కూడా ఇష్టం హోస్ట్ చేయడం అంటే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు ఎందుకు మాట్లాడామంటే, ఇప్పుడు నెక్స్ట్ జరగబోతున్న భయంకరమైన విషయాలు అవి తట్టుకోవాలంటే ముందు కొంచెం కూల్ చేయడానికి మాట్లాడాం. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ కుర్చీలో కూర్చుంటారు. అది ఆగిన తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడేం లే, సూదికి దారం ఎక్కించాలంతే. 6 సూదులు ఉంటే 6 దారాలు ఎక్కించాలా? తిరిగిన తర్వాతే అమ్మా, ఎందుకంటే అప్పుడు కదా మీకు ఎక్కేది. నేను కూర్చుంటే చైర్ వెయిట్ అవుతుందేమో, చైర్ రౌండ్ నేను తిరుగుతాను. ఓ పని చేయండి, ఇద్దరు ఏంటంటే చైర్ పీకేసి దాంట్లో మోటార్ లో తిప్పి. గురుగారు ఏమవుదు, మహా అయితే ఎగ్గిరి పడతావు, ఫ్రాక్చర్ స్టిచ్చెస్ తప్ప ఏముంది. ఆ ఫ్లోర్ కి ఏం కావద్దు. రెడీ, 3, 2, 1 గో. చిన్న పాట పాడి, ఇప్పుడు పాడు. నాకు ఎక్కనున్నదే ఏగదొక్కలో ఇదేమి లేదు, ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్క. ఒకటి బాగా అలవాటు ఉంది. అని కన్ఫ్యూజ్ అవుతుంది, వేళ్ళు లేదు చూడలేదు, కన్ఫ్యూజ్ అవుతుంది. 5, 4, 3. సూపర్, అయిపోయింది టైం. సూపర్ భయ, వండర్ఫుల్, వెల్ ప్లేడ్. కానీ హైలైట్ ఏంటంటే కూర్చున్నావు, చైర్ ఆపాము, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకుంటానని ఒంగుదావు, నేనేమో వద్దంట. నేను ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఆఖరికి స్ట్రైట్ చేసి నేల మీదకి వదిలేక చాలా అర్జెంట్ పనున్నోళ్ళకి వెళ్ళాడు, ఫాస్ట్ గా వెళ్ళావు అక్కడికి. సో ఇప్పుడు ఇది నీ పరిస్థితి. మేడం గారు ఏం చేస్తారు చూద్దాం. 3, 2, 1 గో. హాయ్ బేబీ. అబ్బా, నేను ఇక్కడ ఉండగానే రాంగ్ నెంబర్ అనుకుంటా, ఎత్తట్లే. హాయ్. అది పాట పాడవా?
నందనవనములో అందగతేను నేను 3, 2, 1 స్టాప్. తిక్కదున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి చెక్కుతున్నదే తిక్క సూదికేసి ఎక్కువసేపు చూడకమ్మా మెలకన్న వస్తుంది. అరే సీనియర్ ఓకే టైమ్ అప్. సో సూపర్ గా ఆడారు ఇద్దరు, వెల్ డన్. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు? నన్న బండముల్లో మీ ఇద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకుంటున్నారంటే కంగ్రాచులేషన్స్, ఇద్దరు వినర్స్. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి 5000 రూపీస్ గిఫ్ట్ వాచర్స్. వెరీ వెల్ ప్లేడ్. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. మై మామ్ ఇస్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్లీజ్ సే హాయ్. అమ్మ పేరు ఉషా. ఉషా గారు థ్యాంక్ యూ సో మచ్ నా షోస్ అన్ని చూస్తున్నందుకు. అండ్ ఇలాగే చూడండి, సూపర్లీ టాలెంటెడ్ తిను అండ్ సూపర్ గా షైన్ అవుతాడు డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. థ్యాంక్స్ అ లాట్. మా గుంటూరుకి, మా విజ్ఞాన యూనివర్సిటీకి, మా ఐటీకి, మా పేరెంట్స్ కి, ఫ్యామిలీకి మొత్తానికి హాయ్. ఎస్ సేమ్ పించ్ ఆవిడ చెప్పినట్టు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, అందరికి ప్రతి ఒక్కరికి బిగ్ హాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా షోకి వచ్చినందుకు ఆల్ ది బెస్ట్ బ్రదర్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికి థ్యాంక్ యూ. సూపర్ ఎనర్జీ ఇచ్చారు అండ్ చాలా కమెంట్లు. పాపం మీ దగ్గర మైక్ లేక రికార్డ్ అవ్వలేదు, కానీ అద్భుతమైన కౌంటర్లు వేశారు మీరంతా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అండ్ ఇదే ఎనర్జీతో కీప్ షైనింగ్, కీప్ స్మైలింగ్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. Bye bye. Thank you. అన్న ఎమ్మెల్యే లేచిండు. మీరు అమ్మాయినా అడుగుతా, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా భయ్యా. నీకు ఇంత ముందుకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నాకు ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే చాలా ఇష్టం. అసలు నీలో మ్యాటర్ ఉందా? ఎస్ ఇప్పుడు చెప్పండి. మన పుట్టబోయే పిల్లలకి మన ఏంది? ఇప్పుడు నువ్వే కదా పెళ్లి కొడుకు. నేను పెళ్లి కొడుకా?